సుదీర్ఘ చరిత్రకు సాక్షిగా నిలవాలి. ఈసారి ఎన్నిక జరిగితే చరిత్రలో అంతకు మించి ఇంకో ప్రయోగం ఉండద్దు. అందుకే లేటుగా వచ్చినా లేటెస్ట్గా రావాలని పార్టీ భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఇప్పుడు ఆ ఆలోచన చుట్టూ తిరుగుతున్నాయి. దేశాన్ని వరుసగా 3వ టర్మ్ అధికారంలోకి తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అంతటి సమున్నత వ్యక్తిత్వం ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి రూపంలో ఉండాలన్న తలంపు కనిపిస్తోంది. అందుకే ఎంపిక చాన్నాళ్లుగా జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే 100 ఏళ్ల బీజేపీ భవిష్యత్, 1000 ఏళ్ల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన నాయకుడి కోసం అన్వేషణ సాగుతోంది. బీజేపీ చీఫ్గా ఎవరు రాబోతున్నారు? మోడీ మనిషికి అవకాశం రాబోతోందా? అమిత్ షా సన్నిహితుడు రాబోతున్నారా? లేదంటే ఆర్ఎస్ఎస్ సూచించిన వ్యక్తి రాబోతున్నాడా? ఇలా ఎంతో చర్చ సాగుతోంది. బీజేపీ చీఫ్ ఎవరిని ఎన్నుకుంటారంటూ ప్రశ్నిస్తున్న విపక్షాలకు బీజేపీ పెద్దలు గట్టి కౌంటర్లే ఇచ్చారు. పార్లమెంటులో అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుణ్ణి ఎన్నుకోలేకపోతుందంటూ చేసిన కామెంట్స్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ రేంజ్లో కామెంట్ చేశారు. మీరు నవ్వుతూ ప్రశ్నించారు, నేను కూడా నవ్వుతూ సమాధానం చెబుతా అంటూ కర్రు కాల్చి వాత పెట్టారు. కొన్ని పార్టీల నాయకత్వం 5-6 చేతుల్లో ఉంటుందని, వాళ్లకు నచ్చిన వారిని ఆ పార్టీలు ఎన్నుకుంటాయని, కానీ బీజేపీ విధానాల ఆధారంగా పార్టీ చీఫ్ ఎంపిక చేస్తుందన్నారు. 12 నుంచి 13 కోట్ల సభ్యులున్న పార్టీ ఎవరో ఒకరిని ఎంపిక చేయడానికి సమయం పడుతుందన్నారు. కానీ మీ పార్టీలో మీరు మరో 25 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగుతారని, అందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. సో ఇప్పుడు బీజేపీ చీఫ్గా ఎంతటి సమన్వితమైన వ్యక్తి రాబోతున్నారో ఊహించుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడోసారి పార్టీని విజయ తీరాలకు చేర్చగా, వచ్చే రోజుల్లో పార్టీ భవిష్యత్తు ఎవరన్నది డిసైడ్ చేయాలన్న ఆలోచన చానాళ్లుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ కొందరు నేతల ఆధిపత్యంలో ఉందని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వచ్చే రోజుల్లో బీజేపీ చీఫ్గా ఎవరుంటారన్న దానిపై అటు పార్టీలోనూ ఇటు దేశ రాజకీయాల్లోనూ చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి విషయంలో భూమి ఆకాశాన్ని ఏకం చేసే అంతగా మథనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ చీఫ్గా రాబోయే వ్యక్తి మోడీ వారసుని సైతం ఎంపిక చేసే అంతటి శక్తి సామర్థ్యాలు ఉండాలని అటు సంఘ్ ఇటు మోడీ కూడా భావిస్తున్నారు. అంటే అసలు ఎంపిక ఎలా ఉంటుందో ఊహించొచ్చు. బీజేపీకి భవిష్యత్తు భారతాన్ని నడిపించడానికి ఒక ఫేస్ కావాలి. ఇప్పటికే ఉన్న నాయకులు కాకుండా, పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు కాకుండా కొత్తగా నాయకుడిని ఎలివేట్ చేయాలి. నూతన పగ్గాలు చేపట్టే వ్యక్తికి పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తెలిసుండాలి. సంస్థాగత బలోపేతం చేసే అంతటి సామర్థ్యం నాయకుడికి ఉండాలి. పార్టీ నిర్మాణం చేయగలగాలి. ఇప్పటికే సమస్యగా ఉన్న నార్త్ సౌత్ గ్యాప్ ఫిల్ చేయగలిగిన శక్తియుక్తులుండాలి. సౌత్లో రేగుతున్న అసమ్మతి జ్వాలల్ని కనుసైగతో ఆర్పేయాలి. అలాంటి నాయకుడు ఇప్పుడు బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా రావాలి. ఆ నాయకుడికి సంఘముద్ర కూడా ఉండాలి. ఆర్ఎస్ఎస్ మనిషి అయి ఉండాలి. దేశభక్తి ఉండడంతో పాటు స్వామి భక్తి లేని వ్యక్తి బీజేపీ చీఫ్గా రావాలి, కావాలి. ఇలాంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. ఆయా వ్యక్తుల పట్ల గౌరవ భావన ఉండాలి, కానీ వారే దైవంగా ఉండాల్సిన అవసరం లేదు అన్నది తాజా ఉద్దేశంగా కనిపిస్తోంది. వ్యక్తిని ఆరాధించేవారు బీజేపీ చీఫ్ అవనక్కర్లేదన్న అభిప్రాయం అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు ఆర్ఎస్ఎస్ వర్గాల్లోనూ ఉంది. వ్యక్తిని ఆరాధించే పద్ధతి బీజేపీలో అస్సలు లేదు. ఆర్ఎస్ఎస్ అందుకు ససేమిరా అంటుంది. వ్యక్తులొస్తారు పోతారు, కానీ వ్యవస్థ నిర్మాణమే దేశానికి శ్రీరామరక్ష అని పార్టీ భావిస్తోంది. బీజేపీ చీఫ్గా వచ్చే వ్యక్తి దేశ నిర్మాణం, భవ్య భారతదేశ నిర్మాణం గురించి ఆలోచించాలి. దేశాన్ని మరో 100 ఏళ్ల ప్రయాణానికి తోవ చూపించేలా ఉండాలి. ఆ వ్యక్తి ఇప్పుడున్న రాజకీయానికి అతీతంగా పనిచేయాలి. అలాంటి నాయకుడి కోసం ఇప్పుడు వేట కొనసాగుతోంది. వీళ్లకు వాళ్లకు ఇస్తారని, వాళ్ల మనిషి వీళ్ల మనిషి వస్తారన్న ప్రచారం నిజం కాదని తెలుస్తోంది. ఇప్పటి బీజేపీ రాజకీయాలకు అతీతంగా ఆలోచించే వ్యక్తి పార్టీ చీఫ్ కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగానే పార్టీ ముఖ్యనేతల దృక్పథం కూడా అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే పార్టీ చీఫ్ ఎంపిక ఆలస్యమవుతోందట. బీజేపీ చీఫ్ అల్లాటప్ప వ్యక్తిగా ఉండొద్దు. ఆయన వచ్చే రోజుల్లో మోడీకి వారసుని కూడా ఎంపిక చేయాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు. దేశానికి వరుసగా 3 సార్లు ప్రధానిగా చేసిన మోడీ తర్వాత అంతటి సమున్నతమైన వ్యక్తిని చూడాలన్న ఆలోచన చాలా మందిలో ఉంది. అందుకే బీజేపీ చీఫ్ ఎంపిక ఆలస్యమవుతోంది. ఇక ఇతర రాష్ట్రాల బీజేపీ చీఫ్లో ఎవరన్న చర్చ కూడా ఆ తర్వాత జరుగుతుంది. ఏపీలో ఆయనొస్తాడని, తెలంగాణలో ఈయనొస్తాడని జరుగుతున్న ప్రచారం ఇంకొన్నాళ్లు తప్పదేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ
అధ్యక్షుడెవరో తేలాక 2 రాష్ట్రాల్లో బీజేపీ చీఫ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఆ ఫేస్ ఎలా ఉంటుందో, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వేచి చూడాలి.